గోదాదేవి పారాయణం పూజారి గారు చదివి వినిపిస్తూ ఉంటే ఆ పాత్రల్లో చామ్ ప్రేమ్‌ని చంద్రిక ఊహించుకుంటూ ఉంటుంది. తర్వాత రామచంద్రయ్య, "బాబు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం?" అని డ్రైవింగ్ చేస్తున్న ప్రేమ్‌ని ప్రశ్నిస్తూ ఉంటాడు. "మనం గుడిలో చామంతిని కలవటానికి వెళ్తున్నాం సార్. శ్యామల గారిని కూడా తీసుకురమ్మని నేను చామంతికి ఫోన్ చేసి చెప్పాను" అని ప్రేమ్ చెప్పటంతో, "అవునా బాబు! అయితే నేను చామంతిని చూస్తున్నానా? మీరు ఎంత మంచివారు" అని రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటారు. తండ్రిగా నేను చామంతికి ఎన్నో చేయాలి కానీ చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటే, ఇప్పుడు ఈయన చామంతిని చూడబోతున్నానని సంతోషిస్తున్నారు అని మనసులో అనుకుంటూ, "సార్ బాధపడకండి" అని ప్రేమ్ పైకి ధైర్యం చెప్తూ ఉంటాడు. "ఇప్పుడు నా గురించి మాట్లాడాలి. చామ్‌కి నాకు పెళ్లి చేయమని ఈయన్ని ఏదో ఒక విధంగా ఒప్పించాలి" అని మనసులో అనుకుంటూ, "సార్ మీరు చామంతికి పెళ్లి చేసే వయసు వచ్చేసింది కదా" అని అడగటంతో, "అవును బాబు. కానీ నేనేమో జైల్లో ఉన్నాను. అయినా పెళ్ళిళ్ళు చేయటం అంటే అటేడు తరాలు, ఇటేడు తరాలు చూడాలని మా ఊర్లో వాళ్ళు చెప్తూ ఉంటారు" అని రామచంద్రయ్య అంటే, "సార్ ఇప్పుడు అన్ని 7 తరాలు చూడనవసరం లేదు సార్. మీకు మనసుకు నచ్చిన వారు మీకు ఎదురుగానే ఉంటారు" అని నేనే అన్నట్లుగా డైరెక్ట్‌గా చెప్పకుండా ఇండైరెక్ట్‌గా చెప్తూ ఉంటాడు. అంటే నా ముందరే అంటే, "ఎక్కడ బాబు అటువంటి వాళ్ళు ఎక్కడా లేరు కదా" అని రామచంద్రయ్య అడుగుతూ ఉంటారు. "అంటే త్వరలోనే మీరు తెలుసుకుంటారులెండి సార్. ఎందుకంటే మీరు వెతకటం మొదలు పెట్టేస్తే మీకు ఇట్టే తెలిసిపోతుంది" అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. "అయినా కూడా బాబు చామంతికి ఎన్నో చేయాలి కానీ చేయలేకపోతున్నాను. ఎలా ఉంటారో ఏంటో. పైగా నా భార్య శ్యామలకి మాటలు కూడా రావు" అని రామచంద్రయ్య చెప్తూ ఉంటే, "సార్ మీరు వచ్చేంత వరకు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. మీరేమీ కంగారు పడకండి" అని ప్రేమ్ చెప్తాడు. చామంతితో ఈయన మాట్లాడిన తర్వాత, "నేను చామంతిని పెళ్లి చేసుకుంటానని ఈయనకి చెప్పేస్తాను. అప్పుడు నేను ఎలాగో మంచివాడినే కాబట్టి ఈయన తప్పకుండా చామంతిని ఒప్పిస్తాడు. ఈయన చెప్పారంటే చామ్ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. నేను మోసం చేయలేదని ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటుంది" అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. "గుళ్ళో చెప్పేస్తాను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మా పెళ్లి ముహూర్తం పెట్టించుకోవాల్సిందే" అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. చామంతి, శ్యామల గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది పనికిమాలిన విషయం అయి ఉండాలి. అప్పుడు నా చేతిలో అయిపోతుంది అని ప్రేమ్ గురించి చామ్ తిట్టుకుంటూ ఉంటుంది. నన్నేమో రమ్మని చెప్పి ఇంకా రాలేదు చూడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే ప్రేమ్, రామచంద్రయ్య ఇద్దరు గుడి లోపలికి వస్తూ ఉంటారు. "సార్ మీరు ఇక్కడే ఉండండి. నేను సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా! నేను వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకువస్తాను" అని ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. "ఏంటి బాబు రమ్మని చెప్పి 5 నిమిషాలని ఇంతసేపా? ఎంతసేపు వెయిట్ చేసేది" అని చామంతి అరుస్తూ ఉంటుంది. "ఏదో మాట వరుసకి 5 నిమిషాలని చెప్తాం చామ్, రావాలి కదా!" ప్రేమ్ అంటే, "అసలు ముందు ఎందుకు పిలిపించారో అది చెప్పండి" అని చామంతి అరుస్తూ ఉంటుంది. "చామ్ ఒకసారి అలా చూడు" అని ప్రేమ్ చూపిస్తూ ఉంటాడు. మరి రామచంద్రయ్యని చూసిన చామంతి ఏ విధంగా సంతోషపడుతుంది, ప్రేమ్‌కి కనీసం థాంక్స్ అయినా చెప్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.